కావ్య కులం వ్యక్తిగత జీవితంపై నిన్న ఆరూరి రమేష్ మాట్లాడిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. దీంతో ఆరూరిపై తీవ్రంగా మండిపడ్డారు కడియం కావ్య. ప్రజలారా మీరు ఆలోచన చేయండి. ఏదైతే ఒక దళితుల్ని ఇబ్బంది పెట్టిన వ్యక్తికి మీరు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. దయచేసి మీరు ఆలోచన చేయాలి. మరోసారి నేను మీ పత్రిక ద్వారా నేను అడుగుతున్నా, ఎండి కావ్య నజీరుద్దీన్ గుంటూరు కావాలా, మీ బిడ్డ కావాలా, ఒకసారి మీరు ఆలోచించాలని మీకు చేతులెత్తి నమస్కరిస్తాను. మీ ముందు పెరిగిన దాన్ని, నేను ఇక్కడే వరంగల్లో పుట్టిన దాన్ని, చదువుకున్న వరంగల్లోనే, ఉద్యోగం కూడా ఆయన కళ్ళ ముందే వర్ధనపేటలోనే పనిచేసిన 5-6 ఏళ్ళు. మరి అప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడు ఎందుకు వస్తుంది? గుంటూరు వాసినట్టు అంటే నేను గుంటూరులో ఉండడం ఆయన ఎప్పుడు చూశారు? ఆయన ఎంత వరంగల్ బిడ్డనో నేనంత వరంగల్ బిడ్డని. ప్లస్ నేను రాణి రుద్రమ్మ వారసురాల్ని, సమ్మక్క సారక్క ఆశయాలతోటి ముందుకెళ్తున్న దాన్ని, ఇక్కడున్న ఎమ్మెల్యేల సహకారంతో, ప్రజల ఆశీర్వాదంతో మన వరంగల్ వాసిగా ఢిల్లీలో వెళ్ళి మాట్లాడాలన్న ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి వచ్చిన దాన్ని. మనువాదాన్ని ప్రోత్సహిస్తూ ముందుకెళ్తున్న బీజేపీ పార్టీ నుంచి వచ్చిన మీ అధినాయకుడు మోడీ ఏం మాట్లాడితే ఇక్కడున్న మీ నాయకులు కూడా అదే మాట్లాడతారు. అందుకే మీరు ఆ విధంగా మాట్లాడుతున్నారు. కులము మతము ఎన్ని రోజులు వీటిని అడ్డు పెట్టుకొని మాట్లాడతారు?